ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? యమదొంగ డైలాగ్. ఓకే, ఏంటది చెప్పు. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమును మంట కలిపి తన ప్రతి ప్రాణాలను దక్కించుకున్న నారిమణి సావిత్రి జయజాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షంగాంచి నీ పాశములు సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహారులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులు తెచ్చిన పసివాడు మార్కండేయుడు జాతి. మానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చేతయ్యా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదుముడు అన్న కించభావాన్ని కూకటి వేలతో సైతం పెకిలించి వేసదా. ముక్కులు పొందే ముకోటి దేవతలు, దిక్కులు నేలే అష్ట దిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడా అని సింహాసనాన్ని అధిష్ఠించదా. స్వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుండిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్ష ధర్మ నిలయాలన ఈ రహోరావమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన కుల్లా మంతా జాతి కూపములను సమూలముగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? నో డౌట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా నేర్చుకున్నావు కాదు, నేను ఇంటర్వ్యూలో ముందే అడుగుతాను, నువ్వు పసిగట్టి మైండ్ లో పెట్టుకుని వచ్చావా ఇదంతా? ఎక్కడ నేర్చుకున్నా? ఎన్ని రోజులు పట్టింది నేర్చుకోవడానికి? 2-3 days పట్టింది అక్క. అంతేనా? 2-3 days లో నేర్చేసుకున్నావా? ఎవరు నేర్పించారు నీకు? మమ్మీ. కానీ చాలా బాగా చెప్పావు తెలుసా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. ఇలా ఎలిఫెంట్ స్పెల్లింగ్ కూడా చెప్పుంటే బాగుండేది. కానీ నిజంగా చాలా బాగా చెప్పావు. ఈ డైలాగ్ కానీ ఎన్టీఆర్ గారికి వినిపిస్తే హిల్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ. గుడ్ యాక్టింగ్ స్కిల్స్ కూడా. మధ్యలో ఇలా చెయ్యండం, మా నవజాతి అనడం నైస్. యమదొంగ సినిమా చూసావా? యమదొంగ సినిమా చూడలేదు కానీ యమదొంగ డైలాగ్ వచ్చి నీకు. రీసెంట్గా అసలు సినిమాలే చూడట్లేదా నువ్వు? చూస్తున్నాను. సీరియల్సే చూస్తున్నావు మొత్తం. సీరియల్స్ లో ఒక ఎపిసోడ్ ని ఇట్లా సాగదీస్తారు కదా, నువ్వు అలానే చూస్తావా సీరియల్స్? నువ్వు యాక్ట్ చేసిన సీరియల్స్ అని చూస్తావు నువ్వు? అవునా? ముక్కు పుడకలో ఎవరు నీ ఫేవరెట్? హీరోయిన్ అందరూ. హీరోయిన్ అందరూ అంటే ఎందుకు? ఇంకా ఒకరే పేరు చెప్పాలి. హీరో పేరు రాఖీ సార్. అయితే ఐశ్వర్య గారు ఇష్టం లేదనమాట. ఇద్దరు ఇష్టం. రాఖీ సార్ ఇష్టం అని చెప్పా నువ్వు. మీరు ఒక్కరే అన్నారు. అయితే అప్పుడు నువ్వు ఐశ్వర్య పేరే చెప్పొచ్చు కదా. నేను ఐశ్వర్య గారు చెప్తాను. నా ఫ్రెండ్ ఐశ్వర్య గారు. మొన్న వచ్చా నేను సెట్ కి, నిజంగా వచ్చా. ఎప్పుడు వచ్చారక్క? ఆ పక్కనే మనసంతా నువ్వే సీరియల్ షూటింగ్ జరుగుతుందా, ఆ రోజు వచ్చా నేను. అక్కడే భోజనం కూడా చేసా తెలుసా. అప్పుడు నువ్వు లేవు, నేను చూసా అక్కడ, నేను ఉండే అక్కడ. నేను చెప్తా ఐశ్వర్యకి. చెప్పాలా? వద్దక్క. ఇష్టమే అని చెప్పు మరి ఐశ్వర్యకి. ఐశ్వర్య అక్క కూడా ఇష్టమే. చూసారా ఐశ్వర్య గారు, నేను చెప్పానని చెప్పింది, లేకపోతే మీరు ఇష్టం లేదంట. చెప్పా ఇది కూడా. విలన్ అయిపోయాను కదా నీ పాలిటి నేను. లేదక్క. మమ్మీ ఎక్కువ ఇష్టం, డాడీ ఎక్కువ ఇష్టం? డాడీ. ఇందాక కనీసం అందరు ఇష్టం అనేనా చెప్పావు. ఇందాక నేను రెడీ చేసింది మమ్మీ, నీకు డైలాగ్ నేర్పించింది మమ్మీ, నీతో పాటు రోజు షూట్కి వచ్చేది మమ్మీ, డాడీ ఇష్టం అని చెప్పావు నువ్వు. ఎందుకు? నేను మా మమ్మీని ఏమన్నా అడిగితే మమ్మీ వద్దంటది, డాడీని అడిగితే డాడీ కొనిస్తాడు. అది ఇంతే. ఎప్పుడు కూడా డాడీస్ అందరు అంతే ఉంటారు. డాడీలు అందరు కొనిస్తారా, మమ్మీ వాళ్ళందరూ విలన్ అయిపోతారు. కాదక్క, నేను ఏమన్నా అడిగితే ఎందుకు డబ్బులు దండగా అంటది. మా డాడీ అయితే మా మమ్మీకి తెలియకుండా నాకు కనిపిస్తాడు. అవునా? డాడీ సినిమాలో డాడీ లాగా మీ డాడీ సినిమా చూసావు నువ్వు? లేదక్క. చూడలేదు కదా. ఆ డాడీ సినిమాలో కూడా అంతే, వాళ్ళ మమ్మీకి తెలియకుండా అన్ని కొనిస్తుంటాడు వాళ్ళ డాడీ. ఆ సినిమా చూసే ఇన్స్పైర్ అయ్యారు మీ డాడీ కూడా. వచ్చారా మీ డాడీ ఈరోజు? లేదక్క. ఎవరు వచ్చారు ఇక్కడ? మమ్మీ అక్క. మమ్మీ పక్కన కూర్చొని ఉండగా కూడా నీవు మమ్మీ ఇష్టం లేదు నాకు డాడీయే ఇష్టం అని చెప్పావు కదా. నీకు అయిపోయింది పని అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి పోగానే భజన చేస్తారు నీకు. భయం లేదా మమ్మీ అంటే? అమ్మో భయమా? కొడతారా మమ్మీ? కొట్టాలి, కొట్టకపోతే ఎలా? కొట్టకపోతే ఇవన్నీ ఎలా నేర్చుకుంటావు నువ్వు? కొట్టేనే కదా. ఎంత మంచి మమ్మీ. ఈ బట్టలు చూడు, ఎంత క్యూట్ డ్రెస్ వేసింది నీకు ఈరోజు. ఇప్పుడు నువ్వు మమ్మీ ఇష్టం అని చెప్పేదాకా నేను వదిలిపెట్టాను నిన్ను.
చెప్పేసి అందుకే నా కోసం. నాకు మమ్మీ కూడా ఇష్టం. చూసారండి నా కోసం చెప్పింది. చెప్పేసి అది కూడా. రిషిత, నేనంటే ఇష్టం లేదా? ఇంతసేపు నాతో మాట్లాడావు కదా, నా పేరేంటి? నవ్వుతావేంటి? ఇప్పుడు నా పేరు చెప్పలేదనుకో లేచెత్తి కొడతాను నేను. ఏంటి చెప్పు నా పేరు? తెలీదక్క. అయిపోయింది, నేను చేయనీకి ఇంటర్వ్యూ వద్దు నాకు, వెళ్ళిపో. నా పేరు నేను చెప్పా స్టార్టింగ్లో. గుర్తులేదక్క. మరి నీ పేరు నాకు ఎందుకు గుర్తుంది? తెలీదక్క. మరి నా పేరు కూడా తెలుసుకోవాలి కదా. అక్క మీ పేరేంటి? నా పేరు వైషు. వైషు అని పిలు. వైషు అక్క. వైషు అక్క. అక్క అక్క వస్తావా? మా ఇంటికి వస్తావా? దీని తర్వాత వచ్చేస్తావా? నిజంగానా? మీ మమ్మీ వద్దా? మమ్మీ అక్క నేను వస్తాం. మమ్మీ అక్క నువ్వు వస్తావా? అక్క కూడా వచ్చింది కదా, అక్క గురించి ఏం చెప్పలేదు మరి? చెప్పాను కదక్క. ఏమని చెప్పావు? ముంబైకి వెళ్తుందని. ముంబైకి వెళ్తుందని కాదు, అక్క అంటే ఇష్టమా లేదా అని ఇష్టం చెప్పలేదు. అక్క. చెప్పలేదు నువ్వు నాకు. ఎందుకంటే నాకు ఏమైనా డౌట్స్ ఉంటే మా అక్క క్లియర్ చేస్తుంది. నేను నాకు నీకు నాకు స్కూల్లో ఏమన్నా టాలెంట్ షో ఉందంటే నాకు డైలాగ్స్ నేర్పిస్తుంది, డాన్స్ నేర్పిస్తుంది. నువ్వు టాలెంట్ షోస్లో పాల్గొంటావు బాగా. గుడ్ గుడ్ గర్ల్ రిషిత. ఇంకా చాలా చాలా సీరియల్స్ చేయాలి నువ్వు, మంచి మంచి సినిమాలు చేయాలి. నీ ఫేవరెట్ హీరోతో కూడా ఒక సినిమా చేయాలి, కన్నడకి వెళ్ళిపోయి చేయాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏమైనా చెప్తావు నీ ఫ్యాన్స్కి? మా ముక్కు పొడికే సీరియల్ని అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాబా బాబా, నిజంగా ఎవరో ప్రిపేర్ చేసినట్టే చెప్తున్నావు తెలుసా. సీరియల్లో రోజు ఇట్లానే చెప్పిస్తారా అందరినీతో? లేదక్క. లేదక్క. సరే థ్యాంక్ యూ, బాయ్ చెప్పేసి మనం ఆడుకుందాం. Bye. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.